శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెడుతున్నారు. ఇక స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత జల అభిషేకాలు చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వయంభూ శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతోటైతే మారుమోగిపోతున్నాయని చెప్పవచ్చు. ఉదయం పూట నుంచే ప్రత్యేక అర్చనలతోటి, యాగాలతోటైతే భక్తుల తాకిడితోటి శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మనం ముఖ్యంగా చెప్పాలంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద అవుతున్నాం. దీనికి సంబంధించి భక్తులు తాకిడైతే చూడొచ్చు. మనం ఇక్కడున్న శివలింగాన్ని కూడా చూడొచ్చు. శివలింగం ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఏకదాటిగా ఎప్పుడు నిరంతరంగా ఇక్కడ జలాశయం శివలింగంపై పడుతుంది. దీనికి భక్తులైతే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. దీనికి శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు అయితే ఉదయం పూట నుంచి ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు కానీ భారీ సంఖ్యలో అయితే వస్తుంటారు. దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా సుమారు భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. సుమారు ఈ ఒక్కరోజే 2 లక్షల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారని ఇక్కడ ఉన్న ప్రధానంగా అర్చకులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్యూ లైన్లతో పాటు ప్రత్యేక మండపాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చెప్పచ్చు వచ్చింది అసలు ఏ విధంగా ఉంటుంది? మేము కండక్టర్ బస్సు బెల్లంపల్లి నుండి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. మొక్కుకున్న కోరికలన్నీ తీరుతాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా నమ్ముకున్నాం. మా కులదైవం కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా భక్తులకు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏటా వచ్చి ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని అయితే ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. దీంతోపాటు ఇంకా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తుంటారు, అసలు ఇక్కడ విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దట్టమైన అడవులలో ప్రకృతి వనంగా ఏర్పడినటువంటి మన ఈ బుగ్గ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు అందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ 400 సంవత్సరాల క్రితం కూడా హిందూ సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే ఈ పరమశివుని దర్శించుకోవడం అంటే ఎంతో పుణ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క శివలింగానికి 365 రోజులు అభిషేకం జరుగుతుంది. కాబట్టి దాని యొక్క ప్రత్యేకత అదే. కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఇక్కడ సుమారుగా 2 నుండి 5 లక్షల వరకు కూడా వస్తారని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 22,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క శాఖ వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే శివలింగాన్ని దర్శించుకుంటారో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ప్రత్యేకతగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ శివపార్వతుల కళ్యాణంలో వచ్చి పూజలు జరిపించడం, అదేవిధంగా వారు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల ఒక ప్రగాఢ నమ్మకం. అందుకే ఇక్కడ ప్రతి ఏడు శివరాత్రి సందర్భంగా అయితే ప్రత్యేక పూజలు, శివపార్వత కళ్యాణం అయితే నిర్వహిస్తారు. దీనికి ఎప్పటి నుంచి వస్తున్నారు? దాదాపు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. అనుకున్న కోరికలను తీరుస్తున్నాయి. ఈ గుడి డెవలప్ కూడా మంచిగానే అయింది. అందరూ సహకారాలతోటి దేవుడు అందరికీ న్యాయంగా అక్షంతలతో మంచిగా ఇస్తుంది సార్. మీరు అంటే ప్రతి శివరాత్రికి అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు? ఇక్కడ నుంచి దాదాపు బెల్లంపల్లి ప్రాంతం కాకుండా మంచిర్యాల ఇట్లా లక్షపేట నుంచి కూడా వస్తున్నారు సార్. ఇటు బుగ్గ ఇటు నుంచి పల్లెటూరు నుంచి కూడా వస్తారు సార్. ఇటు మాదారం, ఐబీ, తాండూరు, రిబ్బన ఇటు నుంచి వస్తారు సార్. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి సార్. వచ్చాలి అంతా బాగున్నాయి, చాలా బాగుంది. బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానం ప్రాముఖ్యత ఏంటి? బోలో శ్రీ బుగ్గ రాజరాజ స్వామికి జై. నేను ఈ దేవాలయానికి ప్రధాన అర్చకుని దాదాపుగా 30-40 ఏళ్ళు చేస్తున్నాము. విషయం ఏంటంటే ఇది మహామహిమాన్విత దివ్య ధామ పుణ్యక్షేత్రమే బుగ్గ అన్నాడు. బుగ్గ అంటే బుడబుడ అని పొంగిపడుతూ స్వామివారిని సేవించే క్షేత్రం బుగ్గ అన్నాడు. అందువల్ల అంటే పూర్వకాలం మంది యతీశ్వరులు, నాగ సాధువులు, యోగి పుంగవులు వారందరూ కూడా పరమాత్మని స్వామి అని స్తోత్రం చేసి, శంకరా నువ్వు లేనిది కాదయా, నీ దర్శనం కావాలయ్యా, పశుపతీశ్వర మంగళం, నీలకంఠ మంగళం, నిగమ గమన మంగళం. స్వామి నువ్వంటే ఏందయ్యా, అంత గొప్పవాడివయ్యా స్వామిని కొలవగా
స్వామివారికి ఈ మూడు కొండల మధ్యలో లోయ లోపల జగయమానంగా లింగాకారమై ఆయన ప్రత్యక్షమైన ఈ దేవాలయంలో స్వామివారు ఆ భక్తుల కోరిక మేరకు ఉద్భవించుడు. ఆ దృశ్యాన్ని చూసి స్వామి నీకు అభిషేకం కావాలి అని చెప్పి వాళ్ళు ఈ కొండలు ఈ గుట్టలు ఈ మధ్యలో ఎక్కడయ్యా గంగా అసలుకి వారు గంగాదేవిని ప్రార్థించిన శివుని ఆజ్ఞ మేరకు. అప్పుడు గంగాదేవి వచ్చి శివుని సేవించి వచ్చా సాక్షాత్ పరమశివుడే వెలిసిండు, నేను కూడా ఆయన్ని సేవిస్తా అని చెప్పి మాట ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ విధంగా 24 గంటలు 365 రోజులు ఒక లిప్త కాలం కూడా ఆగకుండా స్వామిని సేవించే దివ్యక్షేత్రం అయింది, బుగ్గగా వెలిసింది. ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులైతే చాలా బాగా ఉన్నాయని, ఇక్కడ ప్రతి ఒక్క వచ్చిన భక్తులకైతే కోరిన కోరికలు తీరుతాయని అయితే ఇక్కడ భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ క్షేత్రానికి దర్శించుకుంటే వారు కోరిన కోరికలు తీరుతాయని అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.